మనవరాల కోసం. హాయ్ ఫ్రెండ్స్. నేను మీకర్ పకోడీ చేస్తున్నంత కడుగుతుంది నేను మీకర్ని. ఇట్లా కడగాలండి. నీళ్ళు మేకర్లు వేడి నీళ్ళు నానబెట్టి కడిగి దీంట్లో బియ్యపిండి, శనగపిండి, జీలకర్ర, మసాలా స్పందన చిన్న గిన్నె రవ్వలు ఎంత అయిందో వేడి ఉప్మా, వేడి వేడి ఉప్మా. ఉప్మా అని చెప్పు. ఉప్మా. దిస్ ఈస్ ఉప్మా. ఉప్మా అమ్మ మేము అది వస్తుంది చూద్దాం ఫ్రిడ్జ్లోకి వెళ్ళి. అదేంటిది? అల్లం వెల్లిపాయ. అల్లం వెల్లిపాయ, అల్లం పేస్ట్, అల్లం వెల్లిపాయ అంటే. ఇప్పుడు ఇది నీళ్ళు వంపేయాలి. అల్లం వెల్లిపాయ, కొంచెం అంత అల్లం పేస్ట్, అల్లం పేస్ట్. ఇదేంటి? కొంచెం బియ్యం పిండి, కొంచెం బియ్యం పిండి, కొంచెం శనగపిండి, కొద్దిగా శనగపిండి, కొద్దిగా శనగపిండి అంట. కరివేపాకు లేదమ్మా మన ఇంట్లో? ఉంది, ఉంది ఫ్రిడ్జ్లో. అమ్మమ్మ ఎక్కడున్నాయే? అమ్మమ్మ తెలుసలే. ఉండే మరి అదంతా ఏం చేసిందో మరి. ఏంటిది? కరివేపాకు. కరివేపాకు నీకేమవుతుంది? నా ఇష్టం. బియ్యం పిండి, శనగపిండి. ఇప్పుడు ఏమేయాలి? మసాలా, మసాలా, ధనియాల పొడి, ధనియాల పొడి, ధనియాల పొడి. మసాలా వేయొద్దంట, ధనియాల పొడి వేయాలంట. పసుపు, ఉప్పు, ఉప్పు కొంచెం పసుపు, పసుపు, ఉప్పు, ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు వేగించాలా? నూనె పెట్టి నూనె వేడెక్కాక
ఆయిల్ వేయాలా? ఆయిల్ ఆయిల్ వేయాలా? ఆయిల్ వేసేసాము. ఒక 1 minute అమ్మమ్మ వస్తుంది. ఇక్కడ ఏంటిది అమ్మమ్మ అది ఇప్పుడు వేసింది? రవ్వ, కొంచెం బొంబాయి రవ్వ. కొంచెం బొంబాయి రవ్వ. మీల్ మేకర్ నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. పకోడీ పిండిలాగా కలపాలి. పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా పిసకాలి మంచిగా. పిసికాక మంచిగా కలుపుకోవాలి. నూనె వేయాలి. ఎన్ని స్పూన్లు? స్పూన్లను కాదు, డ్రై అయ్యేంత. ఇప్పుడు ఎన్ని స్పూన్స్ వేసినా? 3 అని కాదు నాన్న, ఈ వేగ డీప్ ఫ్రై అయ్యేంత నూనె పోయాలి. డీప్ ఫ్రై అంతా నూనె వేయాలి. అది మరగాలి. అప్పటిదాకా మనం ఇవి తీసుకొని మంచిగా చేసుకొని దాంట్లో మరుగుతూనే ఉంటుంది. ఆయిల్ వేడైతేనే అండి ఈశ్వర. అమ్మ కొంతమంది మంచిగా చూస్తారు వీడియోలు. పసుపు, కుంకుమ, పసుపు ఉప్పు వేస్తే మంచి మిక్సింగ్ చేసి నూనె వేడాక వేయాలి. ఇవ్వండి వేడి కాలేదంట ఇంకా. మీరు మీ కాడ పకోడీ చేస్తుంది. తినే మా అమ్మమ్మ, తినే మా అమ్మమ్మ. వేస్తూ ఉండాలి. కాగినాక ఉప్పు కారం వేయాలా కొద్దిగా మీద మీద. ఏమప్పలేదు.
టేస్టీ తినాలనిపిస్తుంది కదా, మస్తు తినాలనిపిస్తుంది. మంచిగా ఉంటాయి మా అమ్మమ్మ చేస్తే. తీస్తుంది అమ్మమ్మ, రెడ్గా అవుతాయి కదా. అమ్మమ్మ ఇట్లా అయితే అన్ని దీంట్లో వేసినాక ఇట్లా అయితే దిస్ ఈస్ అను, ఓకేనా. దిస్ ఈస్ మీల్ మేకర్ పకోడీ అని చెప్పు. సరేనా నాన్న? దిస్ ఈస్ మీల్ మేకర్ పకోడీ. ఇట్లా అయితే పకోడీలు బాగా మంచిగా ఉంటాయి, టేస్టీ టేస్టీ. ఇట్లా అయితే మంచిగా ఉంటాయి. ఇట్లా అయితే అని చెప్తాయి. అవి వేసినాక చెప్తావా? చెప్పమ్మని. ఇట్లా అయితే మన కుటుంబం బాగుండాలని కోరుకోవాలి. ఇది ఈ మూడు ఉద్దేశం. అమ్మ ఇలాంటి పుస్తక ముఖబడులు నిజంగా చాలా ఉంటాయి కదా. ఏం చేస్తాం జాను, నా కొడుకుని మీ అందరిలో చూసుకుని చేస్తున్నాను. రూపాయి వేసే ముందు గంట కొట్టాలమ్మా. దేవుడా నా మొక్కు చెల్లిస్తున్నాను అని చెప్పడానికి. ఇలా అవుతాయి పకోడీస్, మంచిగా వేడిగా తినొచ్చు. ఈజీ. వీడియో తీస్తుంది అమ్మా, కాపాడైపోతున్నా. మంచిగానే బాబా. బాగుందా? సూపర్. ఇట్లా అయితే అని చెప్పు. చెప్పే తినద్దేమో, నేను చిన్న అయిపోయింది కదమ్మా. తినదు. అక్కడ తిన్నాను ఏం కదా. చెప్పానమ్మా. ఇట్లా అయితే అను, ఇలా అయితే అను. ఇలా అయితే మీల్ మేకర్ పకోడీ బాగున్నాయా? చాలా బాగుంటాయి.
బాయ్ అను బాయ్ అను బాయ్. సాయంత్రం పూట స్నాక్స్ లాగా తినొచ్చు. బాయ్ ఫ్రెండ్స్ అను బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు